నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। చీరాల వాడరేవు సముద్ర తీరంలో విషాదం। సరదాగా గడిపేందుకు స్నేహితులతో వచ్చి అలల తాకిడికి గల్లంతైన ఓ విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టిన మెరైన్ పోలీసులు। సమిష్టిగా ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించగలిగాం। జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బందితో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। ఘనంగా చీరాల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక హోమాలు నిర్వహించిన భక్తులు। సరదాగా సముద్ర తీరంలో సేద తీరేందుకు వచ్చిన విద్యార్థుల్లో ఓ విద్యార్థి తీరంలో అలల తాకిడికి గల్లంతైన ఘటన చీరాల మండల పరిధిలోని వాడరేవు తీరంలో వెలుగు చూసింది। తీరంలో అలలు తాకిడికి 2 విద్యార్థులు గల్లంతైన సంఘటన ఆదివారం చీరాల వాడరేవులో చోటు చేసుకుంది। స్నేహితులు తెలిపిన వివరాల మేరకు నూజివీడులోని ఒక కళాశాలలో బీటెక్ ద్వితీయ తృతీయ శ్రేణి తరగతులు చదువుతున్న 11 మంది విద్యార్థులు ఆదివారం సరదాగా గడిపేందుకు చీరాల మండలం వాడరేవు సముద్ర తీరానికి వచ్చారు। సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన పెద్ద అలల తాకిడికి 2 విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయారు। హుటాహుటిన మెరైన్ సిబ్బంది తోటి స్నేహితులు నీటిలో కొట్టుకుపోతున్న కేదారేశ్వరరావును రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చి చికిత్సలు నిమిత్తం చీరాల ప్రభుత్వ అధికారులు తరలించారు। నీటిలో కొట్టుకుపోయిన మరో విద్యార్థి కోసూరి కార్తీక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు। దీంతో స్నేహితులు తల్లిదండ్రులు సమాచారం అందించారు। ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు। కొంతమంది వెనకాల వాళ్ళంత పెద్దాలు వచ్చి ఒక స్లిప్ అయి పడినప్పుడు ఈజీగా అక్కడ లోపల బుక్ చేస్తే వచ్చేసేవాళ్ళు। కేదారేశ్వరం ఒక అబ్బాయి కార్తీక్ వాడు డివైడ్ అయిపోయింది, అంతా ముందు ఫార్వర్డ్ అయిపోయింది। వాడు అక్కడ వాటర్లో వీడిని కాపాడేసరికి టైం దొరకలేదు। సో వాడు అలా అందరం బీటెక్ సెకండ్ జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు అధికారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎన్నికల విధులు అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు। జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు అధికారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎన్నికల విధులు అత్యంత సమర్థవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు। జిల్లాలోని పోలీసు అధికారులు ఎన్నికల్లో ఏ విధంగా విధులు నిర్వహించారు, వారికి ఎదురైన సమస్యలు, వాటిని అధిగమించిన తీరు, వారి అనుభవాలను తోటి పోలీసు అధికారులతో పంచుకున్నారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది ఎన్నికల నియమావళికి అనుగుణంగా సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు। జిల్లా పోలీస్ శాఖ మొత్తం సమిష్టిగా నిబద్ధతతో విధులు నిర్వహించడం వల్లనే నామినేషన్స్ సమయంలో, ఎన్నికల వేళ, ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించగలిగామన్నారు। పోలింగ్ రోజు కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల ప్రక్రియను పరిశీలించడం జరిగిందన్నారు। ముందస్తుగా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయని, అయినప్పటికీ పోలీసు అధికారులు వేగంగా స్పందించి శాంతి భద్రతలను పరిరక్షించారన్నారు। ఎలక్షన్ ప్రక్రియ ఆద్యాంతం అంకిత భావంతో కఠోర శ్రమతో విధులు నిర్వహించిన జిల్లా పోలీసు అధికారులకు సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలియజేశారు। చీరాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో 14వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి। ఈ సందర్భంగా 4వ రోజు వెంకటేశ్వర స్వామికి 108 కలశాలతో అభిషేకాలు నిర్వహించారు। చీరాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీలక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో 14వ ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి। ఈ సందర్భంగా 4వ రోజు వెంకటేశ్వర స్వామికి 108 కలశాలతో అభిషేకాలు నిర్వహించారు। భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు। అభిషేకాలు అనంతరం సువర్ణ కిరీట ధారణలో శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిచ్చారు। అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం జరిగింది। 14 ఏళ్లుగా ఆలయ వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుపుతున్నామని కమిటీ ప్రతినిధులు తెలిపారు। సోమవారంతో వేడుకలు ముగుస్తాయని, చివరి రోజు జరిగే కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ప్రతినిధులు కోరారు। దేవాలయ 14వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి గుడి అందు ఈరోజు 3వ రోజు కార్యక్రమంగా స్వామివారికి ఉదయం పూట 108 కలశాలతో స్థాపన చేపట్టడం జరిగింది। తదుపరి స్వామివారి సహస్రనామార్చన, సాయంత్రం అతి వైభవంగా శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది। తర్వాత రేపు వచ్చేసి ఉదయం పూట మల్లెపూలతో స్వామివారికి సహస్రనామార్చన, సాయంత్రం పూట ఏకాంత సేవ జరిగి ఈ యొక్క 14వ వార్షికోత్సవ ఉత్సవాలు రేపటితో ముగిసింది।
చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. డిస్ట్రిక్ట్ 3150 కాన్ఫరెన్స్ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం భద్రాచలంలో జరిగింది. కాగా చీరాల రోటరీ క్లబ్ చేపట్టిన పలు సేవా కార్యక్రమాలకు క్లబ్ కు పలు ఉత్తమ అవార్డులు వరించాయి. రోటరీ డిస్ట్రిక్ట్ 3150 కాన్ఫరెన్స్ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం భద్రాచలంలో జరిగింది. కాగా చీరాల రోటరీ క్లబ్ చేపట్టిన పలు సేవా కార్యక్రమాలకు గాను క్లబ్ కు పలు ఉత్తమ అవార్డులు వరించాయి. 2024 సంవత్సరానికి సంబంధించి చీరాల రోటరీకి ఉత్తమ క్లబ్ అవార్డుతో పాటు క్రీడా మహోత్సవ స్పెషల్ అవార్డు, ఉత్తమ ప్రెసిడెంట్ కార్యదర్శుల అవార్డులు కూడా అందాయి. ఈ అవార్డులను చీరాల రోటరీ అధ్యక్షులు మామిడాల శ్రీనివాసరావు, సెక్రటరీ చీరాల కృష్ణమూర్తులు కలిసి గవర్నర్ శంకర్రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అంతేకాకుండా అవార్డుతో పాటు మెమెంటోలు, సర్టిఫికెట్లు కూడా చీరాల క్లబ్ పొందింది. చీరాల క్లబ్ ఇలా ఉత్తమ అవార్డులు రావడం సంతోషంగా ఉందని క్లబ్ ప్రతినిధులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వెంకట సురేష్, మురళీకృష్ణ ప్రసాద్, డాక్టర్ బాబురావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలో మత్స్యకారులతో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సమావేశమయ్యారు. సమావేశంలో మత్స్యకారుల వేట మొదలు తదుపరి మత్స్య సంపద ఒడ్డుకు చేర్చి మత్స్య సంపద అమ్మకం వరకు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. వాడరేవు గ్రామంలోని మత్స్యకారుల ఆర్థిక స్వావలంబనకు అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తానని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. శనివారం చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలో మత్స్యకారులతో సమావేశమైన ఆయన మత్స్యకారుల వేట మొదలు తదుపరి మత్స్య సంపద ఒడ్డుకు చేర్చి మత్స్య సంపద అమ్మకం వరకు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి సముద్రంలో చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులు ఒడ్డుకు తెచ్చిన చేపలు వాడరేవు చేపల మార్కెట్లోనే అమ్మటం జరుగుతుంది. కేవలం వాడరేవుకు చెందిన మత్స్యకారులే కాకుండా పక్కనే ఉన్న మరికొన్ని మత్స్యకార గ్రామాలైనటువంటి అడవిపల్లిపాలెం, ధనవాయిపేట, కృపానగరం, చిన్నబరపకు చెందిన మత్స్యకారులు సైతం వేట సాగించిన మత్స్య సంపదను వాడరేవు మార్కెట్లోనే అమ్మడం జరుగుతుందని, అయితే స్థానికంగా ఉన్న కొందరు దళారులు మత్స్యకారులు ఎంతో కష్టించి శ్రమించి తెచ్చిన మత్స్య సంపదను అవసరాలను ఆసరా చేసుకుని తక్కువ ధరకే కొనుగోలు చేయడంతో పాటుగా కొనుగోలు చేసిన డబ్బును సైతం వారం 10 రోజుల వరకు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని ఆమంచి దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే క్రమంలో వేరొక ప్రాంతాల నుంచి వచ్చిన చేపల వ్యాపారులను కూడా ఉద్దేశపూర్వకంగా స్థానికంగా ఉన్న దళారులు అడ్డుకోవడంతో పాటుగా ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించే వాళ్ళు ఉన్నారు. ఇక చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో మత్స్య సంపదను అయిష్టంగానే గిట్టుబాటు కాకుండా అమ్ముతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఒకానొక సమయంలో కుటుంబ పోషణ సైతం కష్టంగా మారుతుందని ఆమంచికి వివరించారు. మత్స్యకారులు సమస్యలను కూలంకుషంగా విన్న ఆమంచి కృష్ణమోహన్ ఆయా సమస్యల పరిష్కారానికి తన వంతుగా సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే వాడరేవు చేపల మార్కెట్ ను ఓపెన్ మార్కెట్ గా మార్చి బయట నుంచి ఎవరైనా చేపల్ని వ్యాపారస్తులు వచ్చి చేపలు కొనుగోలు చేసే విధంగా ముందుకు వెళ్తే మంచి ఫలితం ఉంటుందని, అందుకు సంబంధించిన ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. తద్వారా చేపల వ్యాపారస్తులు మార్కెట్లో చేపలు కొనుగోలు చేసిన వెంటనే మత్స్యకారులకు తక్షణమే డబ్బులు చెల్లించే విధంగా వ్యాపారులతో మాట్లాడతానన్నారు. అందుకు కావలసిన తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ముందుగా మత్స్యకారులు ఐక్యంగా ఉండాలన్నారు. ఇదే క్రమంలో ఒక్క కమిటీగా ఏర్పడి మార్కెటింగ్ వ్యవస్థను మత్స్యకారులే పర్యవేక్షించేలా ఓ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఈ మత్స్యకార వ్యవస్థ పర్యవేక్షణలోనే వాడరేవు మార్కెట్ కు వ్యాపారస్తులను చేపల కొనుగోలు తదుపరి వెంటనే నగదు చెల్లింపులు అది కూడా పారదర్శకంగా ఉండేలా తన వంతు సహకారం అందిస్తానని ఆమంచి మత్స్యకారులకు హామీ ఇచ్చారు. సమావేశంలో ఓసిపిల్లి బాబీలు, రాకాతి శివ, యజ్ఞాల బాబ్జీ, ధోని కనకారావు, కోడ రవి, పిక్కి దేవుడు, ఓసిపిల్లి యేసు, బొంది పోలిరాజు తదితర మత్స్యకారులు పాల్గొనడం జరిగింది. చీరాల మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశపు హాల్లో వైస్ చైర్మన్ జయసేన్ బాబు అధ్యక్షతన మున్సిపల్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 11 అంశాలను అజెండాలో పొందుపర్చగా కౌన్సిల్ సభ్యులు 2 రద్దు చేసి మిగిలినవి పాస్ చేశారు.
చీరాల మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశపు హాల్లో వైస్ చైర్మన్ జయసన్ బాబు అధ్యక్షతన మున్సిపల్ అత్యవసర సమావేశం జరిగింది. సమావేశంలో మొత్తం 11 అంశాలను అజెండాలో పొందుపరచగా కౌన్సిల్ సభ్యులు 2 రద్దు చేసి 11 పాస్ చేశారు. సమావేశంలో పట్టణంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరిస్తామని కమిషనర్ సభలో స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం నిర్వహించిన సమావేశంపై కౌన్సిల్ సభ్యులతో కొంత ఉత్కంఠ నెలకొంది. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారి దర్శనానికి వేలాది మంది భక్తులు నిత్యం తరలివస్తూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పండు ముదుసలి వరకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి బార్లు తీరుతూ ఉంటారు. స్వామివారి దర్శనానికి గంటల పాటు క్యూ లైన్ లో బార్లు తీరాల్సిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా వృద్ధులు క్యూ లైన్ లో అవస్థలు పడుతూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా వృద్ధులకు ప్రత్యేక దర్శన సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ ఆన్లైన్ విధానం గురించి ఎక్కువ మందికి అవగాహన లేకపోవడంతో తిప్పలు పడుతున్నారు. తాజాగా కొలువు తీరిన కొత్త ప్రభుత్వం టీటీడీ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. వెంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం కోసం సీనియర్ సిటిజన్లకు 2 టైం స్లాట్స్ ఏర్పాటు చేసింది. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటల స్లాట్ లో వృద్ధులు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది. బాపట్ల జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వాహనదారులు వాహనాన్ని నడిపే సమయంలో విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలపై వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వాహనదారులు నడిపే సమయంలో విధిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలపై వాహన చోదకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రజలు రోడ్డు భద్రతా నియమాల గురించి, మోటార్ వాహనాల చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ సూచించారు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఎక్కువ శాతం మరణాలు సంభవించాయన్నారు. రహదారిని దాటే సమయంలో, మలుపులు తిరిగే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నిర్దిష్ట వేగంతోనే వాహనాలను నడపాలని, పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని జిల్లా ఎస్పీ ప్రజలకు తెలియజేశారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు నౌసారి, జల్గావ్, అమరావతి, చంద్రపూర్, బీజాపూర్, సుక్మా, మల్కాన్గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ గుండా కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు తదుపరి 4-5 రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తాంధ్ర, వాయువ్య బంగాళాఖాతం, గంగా పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, ఉప హిమాలయ ప్రాంతం, పశ్చిమ బెంగాల్లోని మిగిలిన భాగాలు, బీహార్లో కొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్, అలాగే 7.6 కిలోమీటర్ల మధ్య నైరుతికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం ఉంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటరు, 5.8 కిలోమీటర్ల మధ్య రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు గల ద్రోణి ఇప్పుడు బలహీనపడింది. వార్తలు నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. భారత్ కెనడా సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఇరు దేశాల అధినేతలు కలుసుకున్నారు. G7 దేశాల సదస్సు సందర్భంగా ఇటలీలో ఇద్దరు భేటీ అయ్యారు. భేటీ అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలపై భారత్ కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన సున్నితమైన అంశాల జోలికి తాను వెళ్లడం లేదని, అయితే కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని ట్రూడో చెప్పారు. భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పనులు తాము డీల్ చేస్తామన్నారు. ప్రధాని మోదీ కెనడా ప్రధాని ట్రూడోతో కరచాలనం చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో G7 సదస్సులో కలిశాను అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ జత చేశారు. ఈవీఎంలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటనపై కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ స్పందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, విపక్షాలు కేవలం తమ వినోదం కోసం ఈవీఎంలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమైతే వారికి అన్ని సీట్లు ఎలా వచ్చేవని ప్రశ్నించారు. ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తుతూ వారు తమ బలహీనతను బయట పెట్టుకున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని గగ్గోలు పెట్టే తరహాలో ఈవీఎంలపైన విపక్షాలు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. డే 1 నుంచే పాలనలో యాక్షన్ మొదలుపెట్టిన చంద్రబాబు ఇటు పార్టీ పరంగా నేతలకు అందుబాటులో ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నిన్న రాత్రి టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలతో మాట్లాడారు. ఆయన అధికారం వచ్చిందని కక్ష సాధింపులకు పాల్పడొద్దని వారికి సూచించారు. చట్ట ప్రకారం జరిగేది జరుగుతుందని చెప్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఎలాంటి పనులు చేయొద్దని హితో పలికారు. అలాగే కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించొద్దని చెప్పుకొచ్చారు. బాధ్యత, చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఇక నేతలకు గుడ్ న్యూస్ కూడా చెప్పారు చంద్రబాబు. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈసారి కూటమి బంపర్ మెజార్టీతో విజయం సాధించడంతో చాలా మంది పదవులు ఆశించారు.
దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ యాంపర్ నెక్సస్ ను పరిచయం చేసింది గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ. చెన్నై షోరూంలో ఈ స్కూటర్ ధర 1,09,900. ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఈఓ కె విజయ్ కుమార్ మాట్లాడుతూ 30% అధిక బ్యాటరీ లైఫ్, మరింత పవర్ఫుల్ తో తీర్చిదిద్దిన ఈ స్కూటర్ 4 రంగుల్లో లభించనుందన్నారు. ప్రస్తుతానికి చెన్నైలో లభించనున్న ఈ స్కూటర్ దశల వారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన పేర్కొన్నారు. మాజీ ఛాంపియన్ ఇంగ్లాండ్ T20 వరల్డ్ కప్ సూపర్ 8 లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో నమీబియాపై బట్లర్ సేన సూపర్ విక్టరీ కొట్టింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ ప్రకారం 41 పరుగులతో ఇంగ్లాండ్ గెలుపొందింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. మరో మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో స్కాట్లాండ్ ఓడడంతో ఇంగ్లాండ్ కు సూపర్ 8 బెర్త్ దక్కింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల వాడరేవు సముద్ర తీరంలో విషాదం. సరదాగా గడిపేందుకు స్నేహితులతో వచ్చి అలల తాకిడికి గల్లంతైన ఓ విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టిన మెరైన్ పోలీసులు. సమిష్టిగా ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించగలిగాం. జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బందితో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఘనంగా చీరాల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక హోమాలు నిర్వహించిన భక్తులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.